నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ ఆయన చాలాసార్లు చెప్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫిబ్రవరి 5న అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు ఏదైతే తీర్పు ఇచ్చారో, రూలింగ్ ఇచ్చారో, ఆయనకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చే తీర్పు అది మేము ఏం చేయలేము అని చెప్పి ఆయన ఏదైతే రూలింగ్ ఇచ్చారో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి? మరి మొత్తానికి దీనిపైన అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయనకు ప్రజా సమస్యల కన్నా కూడా ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అంటూ. మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఒక రాజకీయ నాయకుడు తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్ళడం, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానడం, అదే అంశం పైన హైకోర్టుకు వెళ్ళడం ఏ విధంగా చూడాలని సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రతిపక్ష హోదా కావాలి, నేను కోరుకుంటున్నాను, వీళ్ళు ఇవ్వట్లేదు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. అంటే చాలామందికి ఒక రూల్ బుక్లో ఏం రాసి లేదు, ప్రతిపక్షం కావాలంటే ఇంతమంది ఉండాలని ఏం లేదండి, నిజంగానే లేదు. అయితే మొట్టమొదటి లోక్సభలోనే స్పీకర్ గారు ప్రతిపక్షం అంటే ఎంతమంది ఉండాలి, ఏంటి, అధికార పక్షం ఏంటనేటువంటి ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. దాన్ని ఇప్పటివరకు అందరూ పాటిస్తూ వచ్చారు. మధ్యలో ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ఎవరికో ఇచ్చారని అన్నారు, కానీ రాహుల్ గాంధీ గారికి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు ఆ మధ్య, మొన్న కాకుండా అంతకుముందు లోక్సభలో. టీడీపీ కూడా 35 మంది దాకా టీడీపీ లోక్సభ సభ్యులు ఉన్నప్పుడు కూడా అప్పట్లో అధికార పక్షానికన్నా ప్రతిపక్షాలు అన్నట్లోకి అతిపెద్ద పార్టీ టీడీపీ పార్టీ అండి 84లో. అప్పుడు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం, లేకపోతే మేము రావమ్మా అని చెప్పి గొడవ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలని కోరుకుంటున్నాడా, లేదా క్యాబినెట్ హోదా కావాలని కోరుకుంటున్నాడా? ప్రతిపక్ష నేత అంటే క్యాబినెట్ హోదా అది ఉంటుంది. అలాగో 10%, 18-19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని ఉంటే, ప్రజల అవకాశం అతనికి ఇచ్చుంటే ఖచ్చితంగా అది ఇతను అడగకుండానే అతనికి దఖలయ్యేది. ఓ క్యాబినెట్ హోదా, ప్రతిపక్ష నేతగా ఓ ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రజలు ఏం చెప్పారంటే, నువ్వు ఎందుకు పనికిరావురా బాబు అని చెప్పేసి అతను 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజాభిప్రాయాన్ని కాదని ఇప్పుడున్న అధికార పక్షం కానీ గౌరవ స్పీకర్ గారు కానీ ఎందుకు వ్యవహరిస్తారు? పైగా ఇతను నిజంగానే ప్రజా సమస్యలను ప్రస్తావించాలనుకుంటే డెఫినెట్గా ఒక్కడై ఉండి కూడా మాట్లాడచ్చు. చిత్తశుద్ధి, సంకల్పం ఉండాలి. నీకు నిజంగా ప్రజల మీద అంత ఆసక్తి, అనురక్తి, భక్తి, ప్రేమ, అభిమానం ఇవన్నీ ఉంటే ప్రజల సమస్యలు చేయడానికి ఒక్కడైతే ఏమిటి, 100 మంది ఏదేమిటి అని చెప్పి మాట్లాడాలి. పోయి సమయం ఇవ్వకపోతే, సమయం ఇవ్వలేదని నువ్వు లబోదీపం ఇప్పుడు ఎలా గోల్ చేస్తున్నావు అలా గోల్ చేయొచ్చు. అప్పుడు ఎందుకు సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? సానుభూతి వచ్చినా రాకపోయినా జనాలకు అరే పాపం ఇంకా ఎక్కువ మాట్లాడినతను సమయం ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. నీ ప్రయత్న లోపం కనపడదు అక్కడ. ఆరంభింపరు నీచ మానవులు అన్నట్టుగా నువ్వు ఆ సభకే వెళ్ళలేదు, అంతే కదా. నువ్వు దాని గురించి ఆ ప్రస్తావనే లేదు. అసలు అది ఏం చేస్తున్నారో, నీకు ఇస్తున్నారా ఇవ్వట్లేదా మైకు, నిన్ను ఎలా చూస్తున్నారో, నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో అనేటువంటి ప్రపంచానికి ఇంకా తెలియదు. నీలో నువ్వు ఊహించుకుని నువ్వు చేసిన తప్పులకి వాళ్ళు తిరిగి ఏనంటప్పుడు గిల్టీ, అది ఆత్మన్యూనతాభావంతో నలిగిపోతున్నాడు అతను. కాబట్టి అతను కోర్టుకి వెళ్ళటంలో విచిత్రమే లేదండి, అలాంటి విచిత్రమైన పనులే చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో పెద్ద ఆశ్చర్యపోకలేదు అతను. ఎందుకంటే ఎంత బందిపోటు దొంగతనం చేసుకోవడం అతను జనాల పట్ల అతను గెలిపించారు. అంటే ఇప్పుడు ఇంకొక అంశం కూడా లేవనెత్తుతున్నారు సార్, తన పైన ఎక్కడ అనర్హత వేటు వేస్తారు అని చెప్పి వెంటనే పరుగున హైకోర్టుకు వెళ్ళారు అని చెప్పి కొందరు చెప్తా ఉన్నారు. అనర్హత వేటు వేయడానికి ప్రతిపక్ష హోదా అడగడానికి సంబంధం లేదండి. అతను 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఆటోమేటిక్ సీట్కి వెళ్ళిపోద్ది అంతే. అది రాజ్యాంగంలో రాసేసి ఉంది, దానికి ఎవడ ఏం చేయలేడు. దానికి ఇతను కోర్టుకు వెళ్ళాడు కదా, 4 రోజులు చూద్దాం, ఏం ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే అతను ఈ ప్రభుత్వం విషయంలో ఈయన వ్యవహారం కానీ ఏదన్నా సరే కొంచెం అబ్సర్డ్గా కనిపిస్తూ ఉంది. ఏ విషయమైనా సరే కోర్టులకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, కొన్నాళ్ళు ముఖ్యమంత్రిని చేయండి, ఇలా ఇటువంటి మాటలు మాట్లాడతాం అనేటువంటిది అబ్సర్డ్ అనేటువంటిది తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతను అడ్డగోలు వాదననే పచ్చాబద్ధాలతో నెట్టుకొస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన ప్రధానంగా ఈయన ఉద్దేశం ఏంటంటే
అసెంబ్లీని ఎగ్గొట్టడానికి చూస్తూ ఉన్నాడు. అసెంబ్లీలో ఈయనకి ఏ రకమైన అవమానం జరుగుతుంది అనేటువంటిది భయాందోళన అయితే అతనికి చుట్టూ పిక్కు తినేస్తూ ఉంది అతనికి. కాబట్టి కోర్టుకి వెళ్ళి కొంతకాలం ప్రజల్లో నాంచుదాం అనేటువంటి ఆలోచన ఉంది అతనికి. ప్రజల్లో ఇదే సబ్జెక్ట్ మీద ఉండాలి. ఇతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఇతను అర్హత ఉన్నా కానీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ గొర్రెలు ఉంటాయి కదా, వాటికి చెప్దామని చూస్తున్నాడు. వాళ్ళకి తెలిసినా కానీ గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. అందుకనే వాళ్ళని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇక్కడ ఒకవేళ కోర్టు నా లెక్క అంచనా ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్సభలో అయినా శాసనసభలో అయినా స్పీకర్లో అంతిమ నిర్ణేతలు ఆ విషయంలో ఆ ప్రెమిసెస్లోకి వేరే విధంగా అడుగుపెట్టడానికి ఉండదు. రాజ్యాంగం ప్రకారం వెళ్తారు. పైగా వాళ్ళ విచక్షణతో ఈ వ్యవహారం ఉంటుంది. కాదు కూడదని చెప్పేసి వీళ్ళ నిర్ణయాల్లో, వీళ్ళ అధికారంలో, వీళ్ళ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే వీళ్ళు కూడా వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సపోజ్ న్యాయస్థానాలు అదేంటంటే మీరు ఇవ్వచ్చు కదా అన్నారనుకో, మీరు కూడా తీర్పులు వేగిచ్చేయచ్చు కదా, ఇతను ఎందుకు ఖాళీగా వదిలేస్తున్నారు అనేస్తారు కూడా వీళ్ళు. దానికి పరిమితి ఉండదు. రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తారటి. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు గారు లాంటి ఉన్నారు. ఇప్పుడు సపోజు మీరు ఇస్తే నష్టమేంటి మీకు అని ఒక వ్యాఖ్యానం చేశారనుకో ఎవరన్నా ఒక న్యాయమూర్తి, అప్పుడు ఇతను ఏమంటాడో, సరే ఇవ్వటం తప్పే ఉందండి, మరి నాళ్ళు ఎందుకు వదిలేసారంటే అతను 12 ఏళ్ళు అయిపోయింది, మరి దీని మీద కూడా ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టి బదులు దాని మీద శ్రద్ధ పెట్టచ్చు కదా అన్నారనుకో, వ్యవస్థనే ప్రశ్నించడానికైనా ఇలాంటి సంక్షోభానికి దారితీస్తాయి అన్నమాట. కాబట్టి నా లెక్క ప్రకారం ఇప్పటి వరకు చాలా చోట్ల జరిగిన దాంట్లో స్పీకర్ నిర్ణయాల విషయంలో వాళ్ళేమీ పెద్ద జోక్యం చేసుకోలేదు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కొద్దిగా జోక్యం చేసుకుని దానికి తగ్గట్టుగానే వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న అధికారాలను విచక్షణాధికారం పరిధిలోనే ఆ విషయం అలాగే ఉండిచ్చారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది. కాబట్టి వాళ్ళేం ప్రభావితం చేయలేవు న్యాయస్థానాలు. జగన్మోహన్ రెడ్డి ఊరికే దింపుడు కళ్ళం ఆశ మెయిన్ ప్రచారంలో ఉండాలి అనుకుంటున్నాడు. నిజంగా ఆయన సమస్యలపై మాట్లాడాలనుకుంటే ఒకడైనా సరే వెళ్ళి మాట్లాడవచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం లేదు. మీరు ఎవరైనా సరే అతను ప్రజా సమస్యలని లేవనెత్తుతాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడని భ్రమలో ఉంటే అది చాలా పచ్చి బూతండి. అతనికి ఎప్పుడు కూడా అతనికి అధికారం కావాలి, అతనికి నచ్చని వాళ్ళమే బురద చల్లాలి, తను చల్లుతాడు, తన వాళ్ళ చేత కూడా చల్లిస్తాడు, అంతే. దానికి ఇంకా వేరే ఆలోచనే ఉండదు, అతనికి వేరే కార్యక్రమం కూడా ఉండదు. ఏంటంటే ఇప్పుడు అతను జైల్లో పోయి అవకాశం ఉంది, ఒక్కొక్కటి చుట్టుముట్టేస్తుంది. ఓ పక్కన వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు కూడా లైన్లోకి వస్తుంది. ఆ సిఐ అన్న అతని చేత చంద్రబాబు నాయుడు గారి మీద నోటీస్ ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారికి, అదొకటి. తర్వాత ఈ మద్యం కేసు కూడా అతని ఇంటి ముందుకు వచ్చేసి ఉంది. ఈ లోపల రకరకాల నేను ఎంపీకి పోటీ చేస్తాను, రాజీనామా చేస్తాను, ఇలాగా ఒక డిస్టర్బ్డ్గా ఉన్నాడు ఆయన. మైండ్ కూడా సరిగ్గా ఉన్నట్టు లేదు. కొంచెం మామూలుగానే అతను కొంచెం అనారోగ్యం అని చెప్పుకుంటారో అది ఇంకా కొంచెం ఎక్కువైపోద్ది వెళ్ళేటప్పుడు. ఏమైనా ఒకటి మాత్రం నిజమండి, 12 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండి దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కోర్టు ముఖం కూడా చూడకుండా వాయిదాలు వేల కొలది వాయిదాలు హాజరవ్వకుండా ఉండటం నిజంగా లైఫ్ టైం అచీవ్మెంట్. ఈ దేశంలో గంగా, యమున, సరస్వతి, కృష్ణా, గోదావరి, పెన్న, కావేరి ఇటువంటి అన్నిటికి కూడా పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ పుణ్య నదులు, నదీ తీరంలో నదుల వల్ల మనం నాగరికత నేర్చుకుంటున్నాం, సాగునీరు తాగునీరుతో మనం జీవనం కొనసాగిస్తున్నాం. కాబట్టి వాటికి కృతజ్ఞతగా మనం పుష్కరాలు నిర్వహించుకుని పూజిస్తాం నదుల్ని, నీరుని కూడా దేవతలా చూస్తాం నదుల్ని. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఒక పుష్కరాలు చేయాలి. ఇది అవినీతి వైతరిణి, ఇది నది. అవినీతి వైతరిణి అంటేనే మురుగు తోటి నిండింది, పాపాల పుట్టలో మురుగు, అత్యంత జుగుప్సాకరమైన బురదతోటి నిండి ఉన్న దాన్ని వైతరిణి అంటారు. ఇది అవినీతి వైతరిణి. ఇది 12 సంవత్సరాలు అయిపోయింది. దీనికి కూడా పుష్కరాలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి అధికారికంగా నిర్వహించాలి. జగన్మోహన్ రెడ్డి తాలూకు కేసులు బెయిల్ మీద వచ్చి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇతను ఒకసారి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఇతనికి ప్రజల మీద చాలా చులకన భావం. కారణం ఏంటంటే అతన్ని 1,00,000 కోట్లు కొట్టేసినా గెలిపించారు. అంటే ప్రజలంటే అతను లెక్కలేదు, ప్రజలంటే చులకన భావం.
పైగా 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నా, ఒక్కొక్క కోర్టు విచారణకు హాజరు కాకపోయినా, ఆ బెయిల్ కండిషన్స్ ఏవైతే నిబంధనలు అన్నిటిని ఉల్లంఘించినా ఇతని మీద ఏ చర్యలు తీసుకోకపోవటం వల్ల న్యాయస్థానాల మీద, దర్యాప్తు సంస్థల మీద కూడా ఇతనికి చులకన భావం ఉంది. కాబట్టే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇవ్వండి, లేదా ఇలాంటివన్నీ కోర్టుకు వెళ్ళటం కారణం అది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.